కృపగల దేవుని ప్రశస్త నామమున ఈ ఉదయకాలమందు ప్రతి వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఆ కృపగల దేవుడు నోవహు దినములలో కురిపించిన వర్షమును బట్టి ఆ లోకమందంతటా నీళ్లు నిలిచిపోయాయి. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారతు కొండల మీద నిలిచెను అని 3-4 వచనాలు చెప్తాయి. అరారాతు అనేటటువంటి మాటకు శాపము ఆగిపోవుట, లేకపోతే అరారతు అనేటటువంటి మాటకు పండుగ అని అర్థం. అనగా ఇంతకాలము దేవుని యొక్క కోపము లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి మీద తాము చేసినటువంటి పాపమును బట్టి నీళ్లతో దాన్నంతటిని కూడా శుద్ధి చేయటానికి 40 రాత్రింపగళ్ళు ప్రచండమైన వర్షాన్ని కురిపించాడు. ఆ రీతిగా వర్షం కురిసిన తరువాత అంతా నాశనమైపోయాది. ఓడలో ఉన్నది తప్ప ప్రతి ఒక్కటి కూడా నాశనమైపోయాది. అయితే 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోవడం ప్రారంభించాయి. 7వ నెల 17వ దినమున ఓడ అరారతు మీదికి వచ్చాది. అంటే దాని అర్థం అరారతు అనగా దేవుని కోపం తగ్గిపోయాది, లేకపోతే విశాలమని అర్థం, లేక పండగ అని అర్థం. ప్రియులారా, గమనించవలసిన విషయం, ఒక దినం రాబోతూ ఉంది. ఆ దినమున సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఈ భూమి మీద నుండి కొంత జనమును తాను ప్రత్యేకించబోతూ ఉన్నాడు. ఆ దినమునకు పేరు క్రీస్తు ఆగమనమని, లేక రెండవ రాకడ అని పేరు. ఆ దినమున జరుగు సమాచారం లోకమందంతటా ప్రభుని ఎరగని, అనగా నామకార్థపు క్రైస్తవ్యము జీవిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి భూమి మీద నిలబడిపోతాడు. నోవహు ఓడలో ఉన్న యనమండుగురులాగా ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి బిడ్డలు ఎత్తబడతారు. నోవహు దినాలు ప్రజలకు సువార్తను ప్రకటించాయి. నోవహు కుమారులు కుమార్తెలు ఓడను నిర్మాణం చేశారు. దేవుడు చెప్పిన ప్రతి ఒక్కటి, ఆయన ఆజ్ఞ ప్రకారంగా ప్రతి ఒక్కటి చేస్తూ వచ్చారు. ఈ రోజున నీవు ఆయన సువార్త ప్రకటించమని చెప్పినట్టు సువార్త ప్రకటిస్తున్నావా? ఈ రోజున నీవు ఆయన ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తున్నావా? ఈ రోజున నీవు 3 అంతస్తులు ఓడైన తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మను కడుతూ ఉన్నావా? ఎంతోమంది తండ్రి ఉన్నాడు, కుమారుడు లేడు, పరిశుద్ధ ఆత్మ లేడంటున్నారు. ఎంతోమంది కుమారుడు ఉన్నాడు, తండ్రి లేడు, ఆత్మ లేదంటున్నారు. ఈ రీతిగా తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ అను మన రక్షకుని, మన యొక్క సంరక్షకుని విడివిడిగా లేరు అని మాట్లాడుతున్నారు. ఆ రీతిగా కాదు, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలు ముగ్గురు కూడా ఉన్నారు, అందులో సందేహం లేదు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన ఆజ్ఞానుసారంగా జీవించగలమో ఆ ఓడలో మనం భద్రపరచబడగలం. నాశనం లోకంలో ఎంత విపరీతంగా వచ్చినా ఆ భద్రత కలిగినటువంటి దేవుని వద్ద మనం ఉండటానికి ప్రభువు కృప దయచేస్తాడు. అందుకు కీర్తన 46:1 దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు. భూమి మార్పు పొందినను, నడి సముద్రములో పొంగుకి పర్వతములు కదిలిన మనం భయపడము. నడి సముద్రంలో ఘోష పుట్టి ఆ పొంగుకు పర్వతాలు కదిలినా మనం భయపడమంటున్నాడు. కాబట్టి ప్రకృతిలో ఎంత భయంకరమైన మార్పులు కలిగినా ఆ కృపగలిగిన దేవుడు ఓడలో ఉన్న యనమండుగురిలాగా మనల్ని భద్రపరుస్తూ ఉంటాడు. యనమండుగురు అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైన సంఖ్య. ఎఫెసీ పత్రిక 4:13 చెప్తాడు, క్రీస్తు సంఘము సంపూర్ణమై క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము ఆయన కొందరిని అపోస్తలులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగా, బోధకులుగా, సువార్తికులుగాను అని చెప్తాడు. 5 మందిని అక్కడ కనపరుస్తాడు. వారితో పాటు తండ్రి కుమార పరిశుద్ధాత్మ, వీరు ముగ్గురు కూడా యనమండుగురు, అనగా
సంఘంలో ఈ యనమండుగురు ఉంటే ఖచ్చితంగా ఆ సంఘం ఎత్తబడుతుంది. ఈ యనమండుగురులో ఏ ఒక్కరూ లేకపోయినా, అనగా ఈ యనమండుగురి పరిచర్య సంఘంలో ఏ ఒక్కరిది లేకపోయినా మనము ఎత్తబడే ప్రసక్తి లేదు. ఎత్తబడిన ఓడ దరిదాపు 150 దినముల తరువాత అరారతు మీదికి వచ్చాది. అనగా ఇప్పుడు పడవ నిలిచాది. అది ఎత్తబడి నీళ్ళ మీద నడిచి ఇప్పుడు నిలిచాది. దైవ జనాంగమా గమనించవలసిన విషయం. అంటే అరారతు అనగా దేవుని యొక్క కోపం ఆగిపోయాది అని, లేక పండగ అని అర్థం. మనం ఒక రోజున ఎత్తబడి మధ్య ఆకాశంలో ప్రభుతో పాటు నిల్చుటకు దేవుడు కృపద ఇచ్చేస్తాడు. ఆ రోజున శాపగ్రస్తమైన భూమి నుండి మనం ఎత్తబడ్డాము, లేకపోతే మనము ప్రభుతో పాటు ఉన్నటువంటి ఆ గొప్ప సంతోషం, పండుగ లాంటి సంతోషాన్ని కలిగి మనం జీవిస్తాం. ఆ అనుభవం మనకు రావాలి. ఆ అనుభవంలోకి మనం వెళ్ళాలి. 5వ వచనం, నీళ్లు 10వ నెల వరకు క్రమంగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. 40 దినములైన తరువాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండాను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒక్కటి వెలుపలికి పంపెనని. మొట్టమొదట దేవుడు నీళ్లు తగ్గాయో లేదో అని తెలుసుకొనటానికి నోవహు ద్వారా ఒక నల్ల కాకిని పంపాడు. ఆ నల్ల కాకి బయటికి వెళ్ళి అది నీళ్లు ఇంకిపో వరకు అటు ఇటు తిరుగుచుండెను అని ఉంది. అనగా దాని అర్థం, ఈ కాకి తిరిగి ఓడలోనికి రాలేదు. ఆ యొక్క బయటికి వెళ్ళి అటు ఇటు తిరుక్కుంటూ ఉంది. కాకి తన స్వభావం చచ్చిన శవాల మీద, చచ్చినటువంటి ఆ జంతువుల మీద తిరుగుతూ తినుకుంటూ అలాగా కాలం గడిపేశాది. ప్రియులరా, గమనించవలసిన విషయం, ఆ తరువాత ఒక నల్ల పావురమును ఆయన వెలుపలికి పోవిడిచాడు. నీళ్లు భూమి అంతటి మీద ఉన్న కారణాన అరికాలు కూడా మోపటానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొను. కాకి శాపగ్రస్తమైనది, పావురము పరిశుద్ధమైనది. యేసయ్య బాప్తీసం తీసుకుని అద్దరికి వస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె అతని మీదికి దిగనని వాక్యం చదివిస్తుంది. కాకి శాపగ్రస్తమైనది. ఈ రోజున అనేక మంది ఓడలో నుండి కాకి బయటికి వెళ్ళిన రీతిగా చాలామంది ఓడలో ఉంటారు, బయటికి వెళితే కాకిలాగా ఉంటారు. ఓడ దేవుని యొక్క సంఘానికి లేక దేవుని యొక్క కాపుదలకు సూచన. చాలామంది సంఘాలకు వస్తూనే ఉంటారు ఆయన కాపుదల కొరకు, ఆయన భద్రత కొరకు, ఆయన సహాయం కొరకు. అయితే బయటికి వెళితే కాకిలాగా వ్యవహరిస్తూ ఉంటారు. చచ్చిన శవాలు, పనికిరాని స్థలాలు, అసహ్యమైన భోజనం, ఇలాంటి వాటితో కాలం గడుపుతూ ఉంటారు. సంఘంలో ఉన్నటువంటి నీవు ఒకవేళ కాకిలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నావా ఆలోచించి, అటు ఇటు తిరుగుతూ ఆ తరువాత రాలేదంటాడు. దైవ జనాంగమా, అటు ఇటు తిరగడం అనే స్వభావం సాతానుడికి సంబంధించింది. ఒక్కరోజున దేవదూతలు కలుసుకునే దినాన పరలోకంలో సాతానుడు వెళ్ళాడు. అప్పుడు ప్రభు అడిగాడు, సాతానా, ఎక్కడి నుండి వచ్చావని. నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చానని జవాబు చెప్తాది. కాబట్టి ఎంతోమంది దేవుని సముఖంలో ఎదగవలసిన బిడ్డలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. లోక సంబంధమైన కార్యాలు, పాప సంబంధమైన కార్యాలు, ఇలాంటి వాటితో నిమగ్నమై ఉంటారు. ఆ తరువాత ఒక నల్ల పావురమును పంపించాడు. నల్ల పావురం వెళ్ళి అది అరికాలు మోపుటకు కూడా చోటు లేని కారణాన తిరిగి అది ఓడలోనికే వచ్చేది. ఎవరు తన్ను పంపారో అతని దగ్గరికి తిరిగి వచ్చేసేది. ప్రియులారా, గమనించాలి, మనము కాకుల వలె ఉండకూడదు, పావురాల వలె ఉండాలి. మనం అడుగుపెట్టే స్థలం పరిశుద్ధంగా ఉండాలి, తిరిగే స్థలం పరిశుద్ధంగా ఉండాలి, నిలిచే స్థలం కూడా పరిశుద్ధంగా ఉండాలి. కాకి అలా కాదు, ఏ శవాల మీదనో, ఏ పనికిరాని కుళ్ళిపోయిన స్థలాల మీదనో నిలిచిపోయాది. పావురం ఆ విధంగా కాకుండా అడుగు పెట్టడానికి చోటు లేక తిరిగి తను పంపిన
ఆయన వద్దకు ఓడలోనికి వచ్చాది. దైవ జనాంగమా గమనించాలి. లోకంలో నీవు సంచారం చేసేటప్పుడు పరిశుద్ధమైన స్థలాలలో లేక పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం కూడా పరిశుద్ధమైనదిగా ఉండేటట్టు చూసుకోవాలి. చేసే స్నేహాలు కానీ, మాట్లాడే మాటలు కానీ, తిరిగే స్థలాలు కానీ ప్రతి ఒక్కటి పరిశుద్ధంగా ఉండాలి. అలాంటివి లేనప్పుడు నిన్ను పంపిన ఆ కృపగల దేవుని సన్నిధానంలోకి తిరిగి రావాలి. నల్లపావురము ఆ రీతిగానే చేసేది. దైవ జనాంగమా ఆలోచించాలి. ఆ తరువాత 10వ వచనంలో, మరియు 7 దినములు అయిన తాళి మరలా ఆయన నల్లపావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకును దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవహునకు తెలిసాను. 7 దినాలైన తర్వాత అదే నల్లపావురాన్ని అతడు బయటికి విడిచినప్పుడు అది వెళ్ళి దాని నోట ఒక ఒలీవ ఆకును తీసుకొని ఆ ఓడలోనికి వచ్చేదని వాక్యము సెలవిస్తుంది. అప్పుడు ఆయన నీళ్లు తగ్గిపోయాయని నోవహు తెలుసుకున్నాడని వాక్యం సెలవిస్తుంది. ప్రియులరా, గమనించవలసిన విషయం, అతని వద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను. ఈ మాట గమనించవలసిన విషయం. బయటికి వెళ్ళినటువంటి ఆ యొక్క పావురము తుంచబడిన ఒలీవ ఆకును తీసుకొచ్చేది. 150 రోజులు నీళ్లు నిల్వ ఉండిపోయాయి. అంటే దాని అర్థం దరిదాపు 5 మాసాలు. 5 మాసాల్లో భూమి మీద ఉన్న ప్రతి చెట్టు, ప్రతి జంతువు, ప్రతి క్రిమి, ప్రతి పక్షి, ప్రతి జలరాశి అన్నీ చచ్చిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో చనిపోయినప్పుడు వాస్తవంగా తెలుసుకోవాల్సిన సమాచారం, ఒలీవ చెట్టు కొమ్మ ఆకుని తీసుకొచ్చేదంటే 5 మాసాల నీళ్ళ లోపల ఉన్నటువంటి ఒలీవ చెట్టు మాత్రం కుళ్ళిపోలేదని మనకు అర్థమవుతుంది. దైవ జనాంగమా ఆలోచించవలసిన విషయం. దేవుని సన్నిధానంలో ఈ మాటలు వింటున్న బిడ్డలు, మీరు ఒలీవ చెట్టు ఎందుకు కుళ్ళిపోలేదు అంటే కీర్తన 52:8 చెప్తాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు అయి ఉన్నాను, నిత్యము ఆయన కృపయందు నమ్మిక ఉంచి ఉన్నానని. అనగా ఒలీవ చెట్టుని దావీదు భక్తుడు ఒలీవ చెట్టుకు పోల్చుకున్నాడు. నీకు కూడా ఒలీవ చెట్టు అనుభవం చాలా అవసరం. నీవు ఆ రీతిగా ఉండాలి. లోకంలో నాశనం ఎంత పైకి పెరిగినా ఒలీవ చెట్టు చావనట్టు నీవు కూడా ఎంత నాశనం పెరిగినా ఆ నాశనం నిన్ను ఆవరించకుండా ఉండాలి. ఆ కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.